students, very important news. Flash news. Dear students, 7th of this month, government released one GO that is in favor of you. 30% syllabus COVID situation వలన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి రెడ్యూస్ చేయడం జరిగింది. ఇది మీకు చాలా గుడ్ న్యూస్ అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం డియర్ స్టూడెంట్స్, ఎవరైతే మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఐఐటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ డిలీటెడ్ చాప్టర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మాత్రమే ఈ డిలీటెడ్ సిలబస్ అనేది వర్తిస్తుంది. మీరు రాయిపోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి మాత్రమే ఈ డిలీటెడ్ సిలబస్. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా లెవెల్లో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ డిలీటెడ్ చాప్టర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్, ప్లీజ్ అండర్లైన్ ఇట్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ టైం ఇలాగే 30% సిలబస్ రెడ్యూస్ చేసిన దాంట్లోంచి మనకి మెయిన్స్లో కావచ్చు అడ్వాన్స్లో కావచ్చు క్వశ్చన్స్ రావడం జరిగింది. పిల్లలు కొందరు సఫర్ అయ్యారు, ఇబ్బంది పడ్డారు. కాబట్టి డిలీట్ అయిందని చెప్పేసి సంతోషపడాలా? రేపు ఇది చదవకుండా ఉంటే మెయిన్స్లో ఎగ్జామ్స్ వస్తే ఎలా ఇబ్బంది పడతారనేది ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని చదువుకోండి. ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే డిలీట్ చేశారు 30% సిలబస్. ఎంసెట్ ఎగ్జామ్లో కూడా డిలీటెడ్ చాప్టర్స్ నుంచి కొన్ని సబ్జెక్ట్స్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని సెషన్స్లో. సో ఇట్లా కొంచెం జిగ్ జరిగింది అనుకోకుండా కొన్ని సెషన్స్లో మాత్రమే అవి ఫ్యూ క్వశ్చన్స్. ఓకే స్టూడెంట్స్, మీరు మాత్రం ఎవరైతే ఐఐటి మెయిన్స్ టార్గెట్స్ ఉన్నాయో వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు, ఫోకస్ చేయండి. నా సబ్జెక్ట్ వైజ్గా మనం మ్యాథమెటిక్స్ పరంగా నేను చూస్తాను, ఒక్కోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా ఫాలో అయ్యండి. నా వీడియోస్ చివరి వరకు చూడండి, మీకు చాలా ఉపయోగం ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి స్టూడెంట్స్. ఇప్పుడు పేపర్ 1A గురించి చూద్దాం. జూనియర్ ఇంటర్ పేపర్ 1A. సో ఇందులో నియర్లీ మనకి 10 చాప్టర్స్ ఉన్నాయి. అందులోంచి కొన్ని చాప్టర్స్ని మనం వెక్టర్స్ ఉందనుకోండి, ఆల్జీబ్రా ఆఫ్ వెక్టర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ అని డివిజన్ చేసాం. సో మనకి 3 చాప్టర్స్ 1A పేపర్లో డిలీటెడ్, కంప్లీట్లీ డిలీటెడ్. అవేంటో చెప్తాను నేను. మనం ఫస్ట్ 8 చాప్టర్స్ ఉన్నాయి, వాటి నుంచి ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్స్కి ఇస్తారు, లాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉంటాయో అబ్జర్వ్ చేద్దాం. జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్, ప్లీజ్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. 1A పేపర్ 75 మార్క్స్కి ఉంటాయి. అందులో ఓన్లీ లాంగ్ ఆన్సర్స్లో ఛాయిస్ ఉంటుంది, షార్ట్ ఆన్సర్స్లో ఛాయిస్ ఉంటుంది, వెరీ షార్ట్స్లో అసలు ఛాయిసే ఉండదు. లాంగ్ ఆన్సర్స్ 7 ఇస్తారు, 5 అటెంప్ట్ చేయాలి. షార్ట్ ఆన్సర్స్ 7 ఇస్తారు, 5 అటెంప్ట్ చేయాలి. వెరీ షార్ట్స్ 10 ఇస్తారు, 10 అటెంప్ట్ చేయాలి. 1A పేపర్ అయినా సరే, 1B పేపర్ అయినా సరే. సీనియర్ స్టూడెంట్స్ కూడా ఇదే ప్యాటర్న్. 2A పేపర్, 2B పేపర్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్కి. మై డియర్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ జూనియర్ 1A పేపర్ వచ్చేసరికి మనకున్న చాప్టర్స్ అంటే 30% డిలీట్ చేసిన తర్వాత ఉన్న చాప్టర్స్ ఇవి. ఆఫ్టర్ డిలీషన్ ఆఫ్ 30%, ఫంక్షన్స్, మ్యాట్రిక్స్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, దట్ మీన్స్ వెక్టర్ ఆల్జీబ్రా. వెక్టర్ ఆల్జీబ్రాలో మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగ్నామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, హైపర్బోలా ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మనకి కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, అలాగే ఫస్ట్ చాప్టర్ ట్రిగ్నామెట్రీ రేషియోస్ కవర్ అవుతాయి. ఈ చాప్టర్స్ నుంచి మనకి 7 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, అంటే 7 మార్క్స్. నో 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తాయి. 2 + 2 4. టోటల్గా మనకి ఫంక్షన్స్ చాప్టర్ నుంచి మనకి 7 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ 11 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి స్టూడెంట్స్. 11 మార్క్స్కి మనకి ఫంక్షన్స్ చాప్టర్ నుంచి వస్తాయి. చాలా ఈజీగా ఉంటాయి, జాగ్రత్తగా ప్రిపరేషన్ చేయండి. మ్యాథ్స్ నుంచి
2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి, 1 షార్ట్ ఆన్సర్, 2 వెరీ షార్ట్స్, టోటల్లీ 22 మార్క్స్ స్టూడెంట్స్. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి చదివితే మనం పాస్ అయిపోతాం, తర్వాత ఏదో ఒక చాప్టర్ చూసుకుంటే చాలు. బట్ పాస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. డోంట్ బాదర్ అబౌట్ పాస్ మార్క్. My dear students, target is important, goal is important, your life is important, so score is important. Vector algebra of addition, 7 marks, 4 marks, 4. It is 11 plus 4, 15 marks. It is also 7 plus 4, 11 plus 13. Put together 28 marks from vectors. Please see here. Very, very important. వెక్టర్స్ నుంచి 28 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 4 మార్క్స్ 3 వస్తాయి, 2 మార్క్స్ 2 వస్తాయి. మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ నుంచి, కాంపౌండ్ యాంగిల్స్ నుంచి, ట్రిగ్నామెట్రీ రేషియోస్ నుంచి, ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి లాంగ్ ఆన్సర్ రావచ్చు. టోటల్గా మనకి 7 ప్లస్ 12, 19 ప్లస్ 4, 23 మార్క్స్ from trigonometry up to transformations. Hyperbolic functions, very very small chapter, just 2 marks question 1 వస్తుంది, 2 marks. Properties of triangles, 7 marks question 1 వస్తుంది, 4 marks question 1, total గా 11 marks. సో ఇదే విధంగా మనం 1B పేపర్ కూడా చూద్దాం. 1Aలో డిలీటెడ్ చాప్టర్స్ ఏంటి? మ్యాథమెటికల్ ఇండక్షన్, MI అంటాం. So deleted chapter in mathematics, paper 1A, mathematical induction, first chapter. Second chapter, trigonometric equations, trigonometric equations. Third chapter, inverse trigonometry, inverse trigonometry. These are the 3 deleted chapters in maths 1A paper for junior reader students. Okay na students, 1B పేపర్ గురించి చూద్దాం. నౌ స్టూడెంట్స్, 1B పేపర్ జూనియర్ ఇంటర్ 1B పేపర్ మ్యాథమెటిక్స్ గురించి చూద్దాం. సో మ్యాథమెటిక్స్ 1B తాట తీస్తుంది సరిగ్గా చదవకపోతే. జాగ్రత్తగా చదివితే చాలా ఈజీ. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి, వాటిని జాగ్రత్త చదివితే పాస్ అవుతాం. బట్ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలంటే, కాంపిటీషన్ ఫేస్ చేయాలంటే, ఏ ఎగ్జామ్స్ అయినా ఫేస్ చేయాలంటే జాగ్రత్త బేసిక్స్ అన్ని బాగా నేర్చుకోండి. 1Bలో 30% డిలీటెడ్ చాప్టర్స్ తీసేస్తే మిగిలిన చాప్టర్స్ ఇది. సో కోఆర్డినేట్ జామెట్రీలో లోకస్ ఫస్ట్ చాప్టర్, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు, టోటల్గా 8 మార్క్స్. స్ట్రేట్ లైన్స్, 1 లాంగ్ ఆన్సర్, 1 short answer, 2 very shorts, 15 marks question. Pair of straight lines, 2 long answers, 14 marks. Coordinate geometry 3D, 2 marks question ఒకటి వస్తుంది. ప్లేన్స్ మీద 2 marks question, ఇంతకుముందు 4 marks ఉండేది, ప్యాటర్న్ మార్చారు. DCs అండ్ DRs ఒక 4 marks. టోటల్లీ 3D చాప్టర్స్, 3 dimension చాప్టర్స్ నుంచి మనకి 11 marks question వస్తాయి. So it is about geometry. Geometry లో deleted chapter change of axis, deleted. దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అని కూడా అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అని కూడా అంటాం. చేంజ్ ఆఫ్ యాక్సిస్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ deleted chapter. నెక్స్ట్ క్యాలిక్యులస్ వచ్చేసరికి లిమిట్స్ కంటిన్యూటీ, 1 4 మార్క్స్ క్వశ్చన్, 2 వెరీ షార్ట్స్, టోటల్గా 8 మార్క్స్ క్వశ్చన్. Differentiation, 1 long answer, 1 very short answer, 2 very shorts, short answer 1, 2 very shorts, total ga 15 marks. Differentiation, tangents and normals, 13 marks question student, 1 long answer, 1 short answer, 2 very shorts. Increasing and decreasing function, increasing and decreasing function, 4 marks question ఒకటి వస్తుంది, very short ఒకటి, మొత్తం 6 marks question. Maximum and minimum 7 marks అంటే 7. Now students, 1Bలో deleted chapters, 1Bలో deleted chapters
transformation of axis, errors and approximations, rate measure. So these are the deleted chapters in 1B paper. So my dear students, please follow the instructions given by government for intermediate public examinations. Okay na students? Now students, second year chapters, second year papers discuss చేద్దాం. సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి 2A పేపర్ 2B పేపర్ మ్యాక్సిమం ఇందులో డిలీట్ చేయలేదు, కాకుంటే చాప్టర్స్లో కొన్ని ఎక్సర్సైజులు డిలీట్ చేశాడు. ఎక్సర్సైజులు మనకి ఏ చాప్టర్ నుంచి ఏ ఎక్సర్సైజులు ఉన్నాయి, ఏ చాప్టర్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అనేది 2A పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ జాగ్రత్తగా, ఇది మీకోసం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్న ఎక్సర్సైజ్ 1B 1A 1B 1C, ఇక్కడ కూడా 1A 1B 1C. స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ డిలీట్ చేశారు. 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, 2 వెరీ షార్ట్స్ వస్తాయి, 2 వెరీ షార్ట్స్. టోటల్గా 8 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్, టోటల్గా 8 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. సో స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ డిలీటెడ్. సో మై డియర్ స్టూడెంట్స్, జూనియర్ అండ్ సీనియర్ స్టూడెంట్స్, మనకు అకాడమీలో ప్రతి ఎక్సర్సైజ్లో అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ ప్రకారం రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 ఇవ్వడం జరుగుతుంది. రోమన్ నెంబర్ 1 అనగానే ప్రతి ఎక్సర్సైజ్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని, రోమన్ నెంబర్ 2 అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 మార్క్స్కి వచ్చేవని, రోమన్ నెంబర్ 3 అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే మనకి ఇక్కడ ఎక్సర్సైజ్లు కొన్ని రిపీట్ అవుతాయి, సేమ్ ఉన్నాయి. అక్కడ 4 మార్క్స్ కింద రాస్తే రోమన్ నెంబర్ 2లో చేసుకోమని, 2 మార్క్స్ కింద రాస్తే రోమన్ నెంబర్ 1లో చేసుకోమని. సో డిమాయిస్ థీరం వెరీ లక్కీ. ఎక్సర్సైజ్ 2A 2B, ఇక్కడ కూడా 2A 2B. చాలా ఈజీ చాప్టర్. 2 లాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి, 2 లాంగ్ ఆన్సర్స్, 1 వెరీ షార్ట్ ఆన్సర్. టోటల్గా 16 మార్క్స్. చాలా ఈజీగా ఉంటుంది. కోడిక్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 3B 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఎక్సర్సైజ్ 3A 3B 2 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 6 మార్క్స్ ఫ్రమ్ కోడిక్ ఎక్స్ప్రెషన్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. డియర్ స్టూడెంట్స్, ఫర్ పాస్ మార్క్ ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు డిమాయిస్ థీరం, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఈ రెండు చదివితే 4 లాంగ్ ఆన్సర్స్ రాయొచ్చు. 4 లాంగ్ ఆన్సర్స్ చాలా సింపుల్. డిమాయిస్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 4 ఎక్సర్సైజ్ చాలా ఈజీ. సో 4B 4C నుంచి వస్తాయి 2 లాంగ్ ఆన్సర్స్, 1 షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్. టోటల్గా 16 మార్క్స్. చాలా ఈజీ చాప్టర్, ఈజీగా వస్తాయి, నెగ్లెక్ట్ చేయొద్దు. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో సేమ్ ఎక్సర్సైజ్ 5A 5B 5C 5D 5E 5 ఎక్సర్సైజ్లు ఉన్నాయి. 5th చాప్టర్ 5 ఎక్సర్సైజ్లు, 2 షార్ట్ ఆన్సర్స్, 3 వెరీ షార్ట్ ఆన్సర్స్. మొత్తం మనకి 14 మార్క్స్కి వస్తాయి నాన్న, 14 మార్క్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ 3 చాప్టర్స్ ఉన్నాయి, కొన్ని డిలీట్ చేశారు ఎక్సర్సైజ్లు. 7A ఎక్సర్సైజ్, 7B 7C 4 మార్క్స్ క్వశ్చన్, ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్ ఇది కూడా చాలా డిలీట్ చేశారు. రేంజ్ మీద క్వశ్చన్స్. ఎక్సర్సైజ్ 8A దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, ఒక లాంగ్ ఆన్సర్ ఇస్తున్నారు, ఒక లాంగ్ ఆన్సర్. అదేవిధంగా ఎక్సర్సైజ్ 8A 1 వెరీ షార్ట్ ఆన్సర్. సో మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో ఓన్లీ ఎక్సర్సైజ్ 8A మాత్రమే చూసుకోండి, అందుకంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వకండి. దాని మీద ఎగ్జాంపుల్స్, 8A ఎక్సర్సైజ్కి ముందున్న ఎగ్జాంపుల్స్ చూసుకోండి. సో ఒక లాంగ్ ఆన్సర్ మీకు చెప్పాము ఆల్రెడీ, 7 లాంగ్ ఆన్సర్స్ ఇస్తారు, 5 మాత్రం రాయాలి. అలాగే ప్రాబబిలిటీలో 3 థీరమ్స్ ఉన్నాయి, ఎడిషన్ థీరం, మల్టిప్లికేషన్ థీరం, బేస్ థీరం. సో ఆ 3 థీరమ్స్ వాటి మీద అప్లికేషన్స్.
7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో మెజర్ ఆఫ్ డిస్పర్షన్ లో టోటల్ 9 మార్క్స్. అలాగే ఎక్సైజ్ 9A 9C 9B లేదు, ఎక్సైజ్ 9A 9C షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఏది షార్ట్ ఆన్సర్స్ మాత్రం 8 మార్క్స్ ప్లస్ 7 మార్క్స్ 15 మార్క్స్. సో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్సైజ్ 10A 10B 7 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. 7 మార్క్స్ క్వశ్చన్. 10B నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్ టోటల్ గా 9 మార్క్స్. డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్స్ కావచ్చు, టోటల్ పేపర్ 97 మార్క్స్. అందులో మనం 75 మార్క్స్ 5 లాంగ్ ఆన్సర్స్ రాయాలి, 5 వెరీ షార్ట్ ఆన్సర్స్ రాయాలి, 10 వెరీ షార్ట్ ఆన్సర్స్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ 2B పేపర్ చూద్దాం. నౌ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ పేపర్ 2B డిస్కస్ చేద్దాం. హియర్ ఫ్రమ్ కోఆర్డినేట్ జియోమెట్రీ సర్కిల్స్ చాప్టర్ exercise 1A 1B 2 long answers. 2 long answers students, very easy. 4 marks question exercise 1A 1B 1C 1D. అలాగే 2 marks question 1A 1B 1CD. 1 short answer question, 2 very short answer questions. 2 exercise నుంచి. So my dear students, 2 plus 2 4 marks, 4 8 plus 14 22 marks from circles chapter. 22 marks, it's not a joke. Please read well. Please read well. Circles ఒక చాప్టర్, ఇంకొకటి ఏదన్నా ఒక క్వశ్చన్ చాప్టర్ చూసుకుంటే పాస్ అయిపోతాం. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఎక్సర్సైజ్ 2A 2B నుంచి 1 షార్ట్ ఆన్సర్. అలాగే సేమ్ ఎక్సర్సైజ్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ 6 మార్క్స్. సో ఇక్కడేమో 22 మార్క్స్, ఇక్కడేమో 6 మార్క్స్. ఈ రెండు చాప్టర్స్ 28 పాస్ అయిపోతాం. పారాబోలా ఎక్సర్సైజ్ 3A 1 లాంగ్ ఆన్సర్, ఎక్సర్సైజ్ 3A 1 వెరీ షార్ట్ ఆన్సర్, టోటల్ 9 మార్క్స్. ఎలిప్స్ ఎక్సర్సైజ్ 4A 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్లస్ 4 ప్లస్ 4 8 స్టూడెంట్స్. హైపర్బోలా ఎక్సర్సైజ్ 5A 1 short answer, 1 very short answer, total 6 marks. Calculus లోకి వచ్చేసరికి మనకి 3 చాప్టర్స్, ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇంటిగ్రేషన్ ఎక్సర్సైజ్ 3D, ఎక్సర్సైజ్ 6F 6D 6F 2 లాంగ్ ఆన్సర్స్. ఎక్సర్సైజ్ 6A 6B 6C 6D 6E 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. టోటల్ గా 14 ప్లస్ 4 18 మార్క్స్ క్వశ్చన్స్. 18 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. మనకి డెఫినెట్ ఇంటిగ్రల్ లో లిమిటేజ్ సమ్ ఉంటుంది, ఏరియాస్ ఉంటుంది. 7B 7C లో 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. 7A 7C లో 4 మార్క్స్ క్వశ్చన్ 1. 7B 7C లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. టోటల్ గా అక్కడ 15 మార్క్స్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ మనకి ఈ చాప్టర్ నుంచి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎక్సైజ్ 80 నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 8B 8C 8E 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ఎక్సైజ్ 8B నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. సో టోటల్ గా 13 మార్క్స్. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా మనం ఏ ఎక్సైజ్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఏంటో చూసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫర్ ఇంటర్మీడియట్ పాస్ మార్క్స్. బట్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ టార్గెట్ స్టూడెంట్స్ ఇవన్నీ మర్చిపోయి టెక్స్ట్ బుక్ మొత్తం చేయండి. డెఫినెట్గా మీకు జూనియర్ ఇంటర్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అకాడమీ బుక్స్ మొత్తం పర్ఫెక్ట్గా చేస్తే డెఫినెట్గా మీకు 80% అబోవ్ మార్క్స్ వస్తాయి. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీరు అకాడమీ బుక్స్ త్రూఅవుట్ చదివితే మెయిన్స్లో బిలో 1000 లోపల ర్యాంక్ వస్తుంది. రాసి పెట్టుకోండి, బిలో 1000. ఎంసెట్లో అయితే టాప్ 10లో ఉంటుంది, టాప్ 10లో ర్యాంక్ ఉంటుంది జస్ట్ అకాడమీ బుక్స్ చదివితేనే. ఇక్కడి నుంచి మీరు కాన్సన్ట్రేట్ చేసి అకాడమీని పర్ఫెక్ట్గా చదవండి, డెఫినెట్గా మీకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే, జై హింద్.